కొంతమంది ఇళ్ళల్లో చిత్రాన్నం చేస్తారు లెమన్ రైస్ ఎలాగో ఉంటుంది, కొంతమంది ఇంట్లో సూపర్గా ఉంటుంది. అలాంటి సూపర్గా ఉండేది చూస్తామన్నమాట. అల్లం పేస్టు, శనగకాయ పప్పులు, శనగపప్పు, కొబ్బరి, పొడవుగా కోసుకునేవి, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు జస్ట్ రబ్ చేసుకోవాలా. నేను మెయిన్గా వచ్చేసి నెయ్యే యూస్ చేస్తాను, 1 స్పూన్ అనమాట. 1 స్పూన్ ఆయిల్ 2 యూస్ చేశాను. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ తెల్లగడ్డలు అట్లా కొట్టి మాత్రమే వేసుకోవాలా. అల్లం పేస్ట్ వేసుకొని అన్నిటినీ వేయించుకోవాలి. శనగపప్పు జస్ట్ నీళ్ళలో కడిపి వేసినామంటే బాగా ఉంటుంది. నాకు శనగకాయ పప్పులు ఇక్కడ వేయించినవి ఉంటే శనగకాయ పప్పులు వేసేసి అన్నిటినీ మొత్తాన్ని వేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు పొడి వేసుకోవాలా. పసుపు పొడి మా అమ్మ చేస్తుందన్నమాట. ఇలా అన్నిటినీ వేయించేసుకొని దాంట్లో కొబ్బరి తురుము, ఒకవేళ ఎండు కొబ్బరి ఉంటే లాస్ట్లో వేసుకోవచ్చు. నాకు పచ్చి కొబ్బరి కాబట్టి ముందే వేసేసాను. తర్వాత అన్నం వేసేసి అన్నిటినీ మొత్తాన్ని బాగా కలపాల. కలిపిన తర్వాత చిన్న సెగ పెట్టేసి అప్పుడు నిమ్మరసం వేయాలి. నిమ్మరసం వేసేసి ఉప్పు సరిపోయిందా లేదా అని మొత్తం బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. ఇప్పుడైతే చిన్న సెగే ఉండాలి. అలాగే ఆ సెగ మీదే కొంచెం కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేస్తేనే లెమన్ రైస్ అంటే అట్లుంటుందన్నమాట. ఒకసారి చూడండి. ఇలా చేసిన దానికి ఉల్లగడ్డ తాలింపుతో సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఒక సీక్రెట్ టిప్, నెయ్యితో 1 స్పూన్ యూస్ చేయండి. థ్యాంక్ యూ.